ఒక పాఠశాలలో 120 మంది బాలురు మరియు 168 మంది బాలికలు కలరు. వారిని ఒకరితో ఒకరిని కలవనీయకుండా ప్రతి తరగతిలో సమానంగా ఉండేటట్లు ఒక్కొక్క తరగతిలో ఎంతమందిని ఉంచాలి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాలుర సంఖ్య ఇచ్చాడు, బాలికల సంఖ్య ఇచ్చాడు. మళ్ళీ ఏం చేయాలంటే మనము ఒక్కో క్లాస్లో సమానంగా ఉండాలంటే మళ్ళీ బాయ్స్ గర్ల్స్ కాంబినేషన్ ఉండాలన్నమాట, అంటే కంబైన్ ఉండాలన్నమాట. మరి ఈ విధంగా సమానంగా అన్నప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు 120, 168 మన యాజ్ యూజువల్గా 120తో ఏం చేయాలి, 168ని డివిజిబుల్ చేస్తే 121 జనే క్యాన్సిల్ అవుతుంది. 120 తర్వాత 8 4 48 వచ్చింది. 48 అంటే మళ్ళీ 120 వేసుకోవాలి మనము. 48 2 96 4 తర్వాత 2 వస్తుంది, 24 కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 48 వేసుకోవాలి. 24 2 48 అంటే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఏం తీసుకోవాలి మనము, గసాబా 24 తీసుకోవాలి. అంటే ప్రతి క్లాస్లో ఎంతమందిని వేయచ్చు మనము, 24 మెంబర్స్ వేయచ్చు అనమాట. ఈక్వల్గా 24 మెంబర్స్ వేయచ్చు. మా డౌట్ రావచ్చు మనకు, 24 మెంబర్స్ వేస్తే వీళ్ళు కరెక్ట్గా గర్ల్స్ బాయ్స్ కలవకుండా ఉంటారా అంటే ఇప్పుడు 24 మెంబర్స్ వేసినాం అనుకో, బాయ్స్ మీద ఎంతమంది 120 కదా, అంటే ఎన్ని క్లాసులు వేయచ్చు మనము, 5 క్లాసెస్ వేయచ్చు బాయ్స్వి. ఓకే, నెక్స్ట్ అదే మాకనే గర్ల్స్ తీసుకుంటామంటే 168 ఉన్నారు, 168/24 వేసినామంటే 7 క్లాసెస్ వేయచ్చు అనమాట. అప్పుడు మనకు గర్ల్స్ బాయ్స్ ఎట్టి పరిస్థితుల్లోన కలవరు అనమాట. బాయ్స్ వచ్చేసి 5 క్లాసెస్, గర్ల్స్ వచ్చేసి 7 క్లాసెస్ వేయచ్చు అనమాట. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.